కావ్యకంఠ గణపతి అంటారు. నేను ఎన్నిటినో చదువుకున్నాను, పండితుడు అనిపించుకున్నాను, ఎన్నో మంత్రములను ఉపదేశం పొందాను, ఎంతో తపస్సు చేశాను, కానీ బ్రహ్మమును దర్శించుట ఎట్లు అన్నది నాకు తెలియలేదు. మీరు నాకు ఉపదేశం చేస్తారు అనే ఆశతో వచ్చాను, కరుణించి నాకు ఉపదేశం చేస్తారా అని అడిగారు. ఎప్పుడూ నోరు విప్పనటువంటి వెంకటరమణులు ఆనాడు నోరు విప్పడం కోసమని ప్రయత్నం చేశారు, కానీ నోట మాట రాలేదు. నోట మాట రాకపోతే కంఠం రుద్ధమై ఉన్నది. చాలాసేపు అన్న తర్వాత ఒక మాట అన్నారు, నీవు మంత్రమును చేస్తున్నప్పుడు శబ్దము ఎక్కడ పుట్టుచున్నదో ఆ మూలస్థానమును అన్వేషించు, అది నిజమైన తపస్సు. నీకు బ్రహ్మమును తెలుసుకోవాలన్న కోరిక పుట్టిన మనస్సు యొక్క మూలస్థానం ఎక్కడున్నదో దానిని అన్వేషించు, అది బ్రహ్మమున్న స్థానము, అదే బ్రహ్మము, అదే దానిని గుర్తెరుగుటకు సాధనము. ఈ మాట చెప్పి కాసేపు ఈ విరూపాక్ష గుహలో కూర్చుని తపస్సు చేస్తావా అని అడిగారు. అయ్య బాబోయ్, ఇంత అదృష్టమా అని